చాలామంది కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో చాలా లో అయిపోతూ ఉంటారు. ఎందుకు వాళ్ళు నన్ను బాధ పెట్టారు అననేసి. నీ బాధ నువ్వు బాధపడతావని నీ గురించి ఆలోచించిన వ్యక్తి గురించి, నీ ఎమోషన్స్ గురించి నువ్వెక్కడ బాధపడతావు, ఎక్కడ నువ్వు సంతోషపడతావని ఆలోచించకుండా నిన్ననే వ్యక్తి నీ లైఫ్‌లో లేకపోవడమే నీకు హ్యాపీ. అది నువ్వు గుడ్‌గానే ఆలోచించి, ఆ క్షణం వాళ్ళని వదిలేసి చాలా మంచి చేశావు. థ్యాంక్ యూ సో మచ్. నీ నుంచి నేను చాలా నేర్చుకున్నానని ఒక థ్యాంక్స్ చెప్పేసి, ఇప్పటి నుంచి నిన్ను ఇష్టపడే వాళ్ళెవరు, నిన్ను నిన్ను నువ్వు హ్యాపీగా ఉండే వాళ్ళెవరు, వాళ్ళ గురించి ఆలోచించి, ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించి, నీ గోల్ ఏంటి, నువ్వేం చేయాలి, నీ లైఫ్‌లో ఏం చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు, ఒక ఎథిక్స్ ఉంటాయి. ఒక ఎథిక్స్ ఉన్న పర్సన్‌గా, ఒక వాల్యూ సొసైటీలో నీ వాల్యూ ఎలా పెరగాలి అని ఆలోచించడం స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ వాళ్ళందరికీ నువ్వు ఒక చెప్పుతో కుట్టిన దెబ్బలాగా ఉంటుంది. మీరేం చెప్పొద్దు, వాళ్ళకి జస్ట్ సే థ్యాంక్స్ అంతే చాలు. అదే వాళ్ళకి గట్టిగా మీరు ఇచ్చి పడేసినట్టు. సో ఏదో ఒక సిచ్యువేషన్‌లో నువ్వే ఏ సిచ్యువేషన్‌లో అలా ఎందుకు చేశాను నేను అని వాళ్ళు ఖచ్చితంగా రిగ్రెట్ అయ్యి, నువ్వు ఒక పర్టిక్యులర్ పొజిషన్‌లో మంచి పొజిషన్‌లో నీ గోల్ రీచ్ చేసినప్పుడు ఖచ్చితంగా నీ కాళ్ళ దగ్గరికి వాళ్ళే వస్తారు. వాళ్ళు రియలైజ్ అవుతారు. ఆ టైం వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేసి నీ గోల్ మీదే నువ్వు కాన్సన్ట్రేట్ చేసావంటే ఖచ్చితంగా నీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా మంచి మంచి ప్రీషియస్ పర్సన్స్ మీరు ఖచ్చితంగా చూస్తారు. మీ లైఫ్లో కూడా ఒక మనిషిని బ్యాడ్ పర్సన్ వెళ్ళారంటే ఆ బ్యాడ్ పర్సన్ వల్ల మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకుంటారు. నెక్స్ట్ ఎలా ఉండాలో కూడా నేర్చుకుంటారు. ఎలాంటి పర్సన్స్ మీ లైఫ్లోకి రావాలనేది డిసైడ్ అవుతుంది. అప్పటి నుంచి మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. లైఫ్లో ఎప్పుడైనా బ్యాడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కుంగిపోకండి. ఆ బ్యాడ్ వల్ల మీరు ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయం అయితే ఖచ్చితంగా నేర్చుకుంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళని మనం దగ్గరగా రానియకూడదు అని ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఎలాంటి వాళ్ళతో మూవ్ అవ్వాలని ఇప్పటి నుంచి జాగ్రత్తగా మలుచుకుంటారు. అంతే కదా. సపోర్ట్ మీ.